కార్యదర్శి అక్బర్ మహిళా చివరిగా మనది ములుగుది మన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ మనం పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి అయినాడు. మరి మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మీరు ఏమైనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. మన కళ్ళ ముందులే రాజ్యాంగానికి వెళ్ళిపోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. బయట ఎక్కడున్నాడు పాము? అదే వీరందరూ ఎన్నేళ్ళని కాదు, పుట్టిన వాడు ఎప్పుడు గిటకి తప్పదు. జీవరాశులకి మానవ జన్మ చాలా గొప్పది. చెట్టు చేమ రెండు గోద జీవరాశులే, కానీ మానవ జన్మ చాలా పవిత్రమైనది. మానవ జన్మలో అనేక కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించబడింది. దీనికి రాజకీయ వ్యవస్థ చాలా ముఖ్యం. పవిత్రత నమ్ముతున్నాం. మానవ జన్మ ఎంతైతే పవిత్రమైందో రాజకీయ వ్యవస్థ కూడా అంతే పవిత్రమైంది. రాజకీయ వ్యవస్థ ప్రజలకు ఇచ్చిన వాళ్ళు జీవితాలు తన దేవుడా ఉన్నారు కదా. ఎందుకు 10 ఏళ్ళ వచ్చి కొట్టుకుపోయాడు, బయట మోకం చుట్టూ సాయపడి తామస పడుకున్నాడు, బయటకు వస్తే వాళ్ళు ఎంతమంది చూస్తా ఉన్నారు. ఇది మనకు అదే అన్ని చోట్ల కూడా వస్తా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాం. ఎంత ఘోరమైన పద్ధతులు రాజకీయాలు ఉన్న తర్వాత వాడు 100 ఏళ్ళ పడితే 10 ఏళ్ళు అయితే కాకిలాగా ఉండాలా, 100 ఏళ్ళ పాటు హంసలాగా ఉండాలి. కాకి బతికి ఎందుకయ్యా 100 ఏళ్ళు బతుకు అంటే? కాకి బతుకు కమ్యూనిస్టుది కాదు. కమ్యూనిస్టు పవిత్రమైన బతుకు. సచ్చన బతికిన వెయ్యి వనాలే దాని విలువ. వాళ్ళు చూసి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు వరగారు ఇప్పుడు భగవంతాసు గురించి మాట్లాడుకుంటాం, కాళిదాసు గురించి మాట్లాడుకుంటాం, తెలంగాణ సాహిత్య గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి పవిత్ర రాజకీయాలని మనం పోషిస్తున్నాం కాబట్టి, మనకు అధికారం ఉండినా ఉండకపోయినా ప్రజలను సంక్షిప్తం చేస్తాం కాబట్టి మనకి అధికారం లేకపోయినా ఉపయోగం చేసుకుంటాం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వరంగల్ చెప్పండి. మరి 20 కాలేజీ చెప్తాను ఇప్పుడే, దాదాపు 20 కాలేజీ. నేను కొన్ని కాలేజీ చూశాను. నిరుద్యోగ సమస్య ఉంది, ఆటల జబ్బులు ఉన్నాయి, అంతరంతరం ఉంది, పేదరికం ఉంది. ఎందుకు ఉంది? ఇక్కడ సమాజం రాజకీయపరమైన సమన్వయం ఉంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు, తిండి, ఉద్యోగం కల్పించేటువంటి స్తోమత కూడా చేయలేకపోతుంది. దానిపైనే మనం పోరాటం సాగిస్తాం.